హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తాలో ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని జిహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇలాంటి అనుమతులు పత్రాలు లేకపోవడంతో శ్రీ చైతన్య విద్యా సంస్థకు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అనుమతి లేకుండా విద్యా పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేత దేవరుప్పుల శ్రీకాంత్ కోరారు. ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతున్నాయో నారాయణ చైతన్య, అందులో ఒక సంస్థ అయినటువంటి శ్రీ చైతన్య సంస్థ ఈ రోజు బాగంబర్పేట లేదా అంబర్పేటలో చే నెంబర్లో అనాథరైజ్డ్ పర్మిషన్ లేని ఒక సంస్థను నెలకొడిపి ఇక్కడ అడ్మిషన్లు చేస్తూ ఏమాత్రం ఇంటర్మీడియట్ బోర్డు పర్మిషన్ కానీ, ట్రాఫిక్ ఎన్ఓసి కానీ, లేదంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ, లేదంటే బిల్డింగ్ ఫిట్నెస్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా అడ్మిషన్లు చేస్తా ఉన్నాయి. ఈ అడ్మిషన్లు చేయడం ద్వారా విద్యార్థులను పక్కదోవ పట్టించి ఆర్థిక దోపిడీకి పాల్పడేటువంటి ఆస్కారం ఉన్నది. విద్యాశాఖ అధికారులు మరియు జిహెచ్ఎంసీ అధికారులు మరియు ట్రాఫిక్ అధికారులు మరియు ఈ యొక్క పర్యవేక్షణ ఏదైతే ఉన్నదో ఈ యొక్క పర్యవేక్షణ లోపించడం వల్లనే మాత్రమే ఇలాంటి పరిస్థితి దాపురించి ఉన్నది. కాబట్టి తక్షణం అధికారులు చర్యలు తీసుకొని చట్టబద్ధంగా లేకుండా ఏవైతే అసంబంధంగా లోబడి పనిచేయకుండా అసంబంధంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలన్నింటినీ కూడా మూసివేయాల్సినటువంటి